తెలంగాణలో గ్రాడ్యుయేట్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ పార్టీ గురిపెట్టిందా? త్వరలో ఖాళీ అయ్యే 5 ఎమ్మెల్సీ సీట్లను దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు ముమ్మర కసరత్తు మొదలుపెట్టారా? ఈసారి గ్రాడ్యుయేట్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ అదృష్టం పరీక్షించుకునేందుకు 6 డజన్ మందికి పైగా నేతలు లాబింగ్ చేస్తున్నారా? అటు గవర్నర్ కోటాలో పెద్దల సభకు వెళ్లేందుకు నేతలు సిద్ధమవుతున్నారా? ఈసారి సీటు దక్కించుకునేందుకు ఆశావాహులంతా పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా హైకమాండ్ మాత్రం ఎవరి వైపు ఆసక్తి చూపుతోంది? ఈ స్టోరీలు చూసేద్దాం. తెలంగాణలో మరోసారి ఎన్నికల సమరం మొదలు కాబోతుంది. నవంబర్లో 3 గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీకాలం, వచ్చే ఏడాది మార్చిలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయా స్థానాల్లో అభ్యర్థిత్వాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలకు 2 ఏళ్ల కంటే తక్కువ సమయం ఉండగా వచ్చే మార్చిలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే అభ్యర్థులుగా ఎవరెవరిని బరిలో దింపాలనే దానిపై పార్టీ పెద్దలు సుదీర్ఘ కసరత్తు చేశారట. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా 2 నేతల పేర్లను సీరియస్గా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా సురభి, వాణిదేవి, తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. వీరి పదవీకాలం మార్చిలో పూర్తి కానుంది. ఆ తర్వాత నల్గొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఇందుకోసం ఈ ఏడాది నవంబర్లోనే ఓటరు నమోదు నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాల అంచనా. అప్పటి నుంచే ఓటర్ల నమోదు హడావిడి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ 2 స్థానాలకు 10 మందికి పైగా ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. టీవీలు, సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాయిస్ను బలంగా వినిపిస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి అండదండలు ఉండటంతో ఈయన్నే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు టీపీసీసీ అధికార ప్రతినిధి, పీఆర్టీయూ నేత జి హర్షవర్ధన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ యాదవ్తో పాటు పలు విద్యా సంస్థల అధినేతలు కూడా పోటీ పడుతున్నారని తెలుస్తుంది. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. మరోవైపు ఖమ్మం జిల్లా యువనేత డాక్టర్ లోకేష్ యాదవ్ పేరును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రతిపాదనలు చేశారట. దాంతో ఆయన పేరును హైకమాండ్ పెద్దలు పరిశీలిస్తున్నారట. ఇక వరంగల్ జిల్లాకు చెందిన దొమ్మాటి సాంబయ్య, నమింట్ల శ్రీనివాస్, కాశీరాం నాయక్, నల్గొండ నుంచి చెనగాని దయాకర్ కూడా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై త్వరలోనే పూర్తిస్థాయి కసరత్తు ప్రారంభమవుతుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ టికెట్లను వలస నేతలకు కాకుండా తొలి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యారనే ప్రచారమూ సాగుతుంది. ఇదిలా ఉంటే గవర్నర్ కోటా కింద ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు, సారయ్యల పదవీకాలం నవంబర్లో ముగియనుంది. ఎస్సీ, ఓసీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన 3 పదవీ విరమణతో ఖాళీ కానున్న స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించాలని అధిష్టానం భావిస్తుంది. ఇందులో 2 స్థానాలు బీసీలకు, 1 ఎస్సీలకు ఇవ్వాలనేది ఆ పార్టీ నేతల ఆలోచనగా కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌడ, ముస్లిం, మాల, వెలమ, లంబాడి, ఎంబీసీ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీలకు అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ఈసారి మున్నూరు కాపు, యాదవ, పద్మశాలి, ముదిరాజ్, మాదిక సామాజిక
సామాజిక వర్గాలకు చెందిన నేతల పేర్లను పరిశీలించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఓసీలకు ఇవ్వాల్సి వస్తే వైశ్య, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకు అవకాశం దక్కుతుందని అంటున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి యువతకు అవకాశాలు కల్పిస్తారని, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఓసీలకు కేటాయిస్తారని, గవర్నర్ కోటాలో బీసీ, ఎస్సీలకు అవకాశం ఇస్తారనే మరో చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతుంది. చూడాలి మరి అధికార పార్టీలో రేసు గుర్రాలు ఎవరెవరు అవుతారో.